బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ, డిన్నర్‌కి గానీ చక్కగా ట్రై చేసుకోవచ్చండి ఈ రెసిపీని. బీరకాయ, జొన్న పిండితో కలిపి చేశానండి రొట్టెని. చాలా టేస్టీగా ఉంది. ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని, ఒక క్యారెట్‌ని కూడా తురిమేసుకున్నాను. ఒక బీరకాయనండి పైన పీల్ తీసేసి, ఇట్లా మనం బీరకాయని కూడా తురుముకోవాలండి. బాగా తురుముకొనేసుకొని, కొంచెం కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగేసుకొని, ఉప్పు, పసుపు వేసుకోవాలండి. జీలకర్ర కొంచెం వేసుకోవాలి. హాఫ్ టీ స్పూను చాట్ మసాలా ఏసానండి టేస్ట్ కోసము. ఇంక ఇవన్నీ వేసి బాగా ఫస్ట్ వీటి వరకు మిక్స్ చేయాలండి పిండి కలపక ముందే. మనం ఇంక ఇది ఇట్లా బాగా కలుపుతుంటే వాటర్ ఊరుతదనమాట ఉప్పేసాం గాబట్టి. ఇంక మనం ఈ దీంట్లో కలిపి వచ్చిన వాటర్ తోటే మనము ఈ జొన్న పిండేసి కలుపుకోవాలండి. అందుకని కొంచెం కొంచెం చూసేసుకోవాలి. ఇంక కొలత గాకుండా మనం వాటర్ ఏసుకోము ఎగస్ట్రా పైనేమింకా. జస్ట్ ఈ తురుములో ఉండే వాటర్ తోటే కలుపుకుంటామనమాట. ఇంక ఈ విధంగా గట్టిగా మరీ గట్టిగా కలుపుకోకూడదు, మెత్తగా కలుపుకోకూడదండి. ఎంత పట్టిద్దో అంత కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపి ఒక చపాతీ పిండిలాగా అండి. కొంచెం చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. మనం అంతా కలుపుకున్న తర్వాత. ఇంక తర్వాత రొట్టె చేసుకోవచ్చు. 5 నిమిషాలు సరిపోద్దండి. బావుంటది. ఇంక అంతకంటే ఎక్కువేం అవసరం లేదు. ఇంకొక బటర్ పేపర్ గానీ, పల్చటి క్లాత్ గానీ తీసుకొని ఇంక రొట్టెలాగా చేసుకోవటమేనండి. ఈజీగా వస్తది రొట్టె గూడా. అంటే మనమేం మరీ గట్టిగా కలపం గాబట్టి, ఒక 5 నిమిషాలు నానబెట్టాం గాబట్టి, జొన్న పిండి గూడా ఇట్లా విరవిర అని పోదనమాట. బానే వస్తది నానిద్ది గాబట్టి. ఇంక పెనం బాగా కాలిన తర్వాత కొంచెం ఆయిల్ పూసానండి. ఆయిల్ పూసి మనం చేసుకున్న ఈ రొట్టెని వేసి మళ్ళీ పైన గూడా కొంచెం బ్రష్‌తో ఆయిలే వేశాను. ఇంక మూత ఏం పెట్టనవసరం లేదు. చిన్న పిల్లలకైతే నెయ్యితో కాల్చి పెట్టండి. చాలా బావుంటది. ఎంత టేస్టీగా ఉంటదంటండి ఈ రొట్టె. ఒకసారి మీరు చేసుకొని తింటే గాని అర్థం గాదు. చాలా బావుంటదండి. ఇంక అన్ని రొట్టెలు ఈ విధంగా చేసుకోవటం బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ, డిన్నర్‌కి గానీ చాలా బావుంటదండి. నా వీడియోలు చూస్తున్న అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకుంటున్న వాళ్ళకి చాలా థాంక్స్ అండి. ఈ రెసిపీనైతే అందరూ తప్పకుండా ట్రై చేయండి. బీరకాయతోటి చేసి చాలా మెత్తగా ఉన్నాయండి. గట్టిగా గూడా లేవు. చాలా బావున్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.